నా అమెరికా ప్రయాణం అనే పుస్తకంలో నుంచి పెళ్ళి అని కవితా శీర్షిక. పెళ్ళిళ్ళు ఇప్పుడు రెండు మనసుల మధ్య జరగటం లేదు. పెళ్ళిళ్ళు ఇప్పుడు రెండు మనసుల మధ్య జరగటం లేదు. రెండు కుటుంబాల మధ్య జరగటం లేదు. రెండు జంటలకి జరగటం లేదు. ఆస్తులకి, అంతస్తులకి, డబ్బులకి, హోదాలకి అనుగుణంగా సంబంధాలు చూస్తున్నాం. అందాల మధ్య కాదు, అనురాగాల మధ్య కాదు, ఆత్మీయతల మధ్య కాదు, కులమతాల మధ్య కాదు, హోదాకి అనుగుణంగా అబ్బాయి ఉండాలి, హోదాకి అనుగుణంగా అమ్మాయి ఉండాలి. ఆర్థిక స్వాతంత్రం ఇద్దరికీ ఉండాలి. అప్పుడు జరుగుతున్న ఈ పెళ్ళిళ్ళు వయసు మీద పడుతున్న వివాహం మీద ధ్యాసనే లేదు ఈ యువతకి. వివాహం మీద ధ్యాసనే లేదు ఈ యువతకి. వయసు మీద పడుతున్న వివాహాలపై మొగ్గు చూపటమే లేదు యువత. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఆస్తులకు అనుగుణంగా, అంతస్తులకు అనుగుణంగా ఊరు వదిలి యుఎస్లో ఉంటే చాలు, డబ్బు సంపాదిస్తే చాలు, సంబంధాలు కుదురుతాయి. వారు ఎన్నాళ్ళు కాపురం చేస్తారని ఎవ్వరూ ఆలోచించటం లేదు. వారు ఎన్నాళ్ళు కాపురం చేస్తారని ఎవ్వరూ ఆలోచించటం లేదు. మూడు ముళ్ళ బంధం అంటే 100 సంవత్సరాలు అనుకునేవారు ఓనాడు. మూడు ముళ్ళ బంధం ఈనాడు 3 రోజుల్లో తెగినా ఎవరికీ బాధ లేదు. పెళ్ళి జరిగిందా లేదా, పిల్లలు పుట్టారా లేదా, సంపాదిస్తున్నారా లేదా, పిల్లల పెంపకం ఎప్పుడో మర్చిపోయాం. పిల్లలని సెల్ఫోన్కి బానిసలను చేశాం. కుటుంబ వ్యవస్థ ఎప్పుడో దెబ్బతింది. వివాహ వ్యవస్థ ఎప్పుడో కుప్ప కూలింది. అందుకోవాలని తాపత్రయమే తప్ప, ప్రేమను అందించాలని, డబ్బును సంపాదించడమే తప్ప ఇవ్వడం అనేది నేర్చుకోనే కానీ నేర్పని మన సమాజం భావాలకు గూడు కట్టుకొని జీవనం సాగిస్తున్నాం. భావాలకి అనుగుణంగానే వారు ప్రవర్తిస్తున్నారు. కాలానుగుణంగా కాలం మారింది అంటున్నారు. కాలం మారలేదు, మనుషులు మారారు అంతే. పెళ్ళికి వయసు మారిపోయింది, పిల్లలు కనటానికి వయసు మారిపోయింది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే ఆనందం, అందం కూడాను. ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే ప్రేమలంటూ తిరగడాలు. ప్రేమలు కావలసిన వయసులో మన అవసరాలు మారాయి. మరి కుటుంబ వ్యవస్థ ఏమైంది? మన వివాహ వ్యవస్థ ఏమైంది? పెద్దలందరూ, మేధావులందరూ వయోధికులైపోయారు. వారి మాట చెల్లది నాడు. పెళ్ళి మరి ఎప్పుడు ఆలోచిద్దాం తర్వాత. రచన డాక్టర్ లక్కరాజు నిర్మల.